ఇదే మన ఇండియన్ అసోసియేట్ కంపెనీ తాలూకు సేల్స్ గ్రాఫ్. మన పార్ట్నర్స్ అందరూ వాళ్ళ కంట్రీస్ లో నంబర్ 1 పొజిషన్ లో ఉన్నారు, ఇండియా తప్ప. ఎందుకంటే అక్కడ సాఫ్రాన్ కంపెనీయే నంబర్ 1 పొజిషన్ లో ఉంది. మిస్టర్ మాధవ్ కురూప్, అతిపెద్ద కన్స్యూమర్ మార్కెట్ అయిన ఇండియాలో మీరు 2nd పొజిషన్ లో ఉండడం వల్ల ప్రపంచ మార్కెట్ లో మేము నంబర్ 1 అవ్వలేకపోతున్నాం. మీకు నెక్స్ట్ ఏప్రిల్ 1 వరకు టైం ఇస్తున్నాం. మీరు లీగల్ గా చేస్తారో ఇల్లీగల్ గా చేస్తారో మాకు తెలియదు. మీరు ఇండియాలో నంబర్ 1 అవ్వకపోతే మేము సాఫ్రాన్ కంపెనీతో పార్ట్నర్షిప్ పెట్టుకుంటాం. యు గాట్ ఇట్? yes sir. నేనండి మీ జ్ఞానశేఖర్ని. నేను పాలిటెక్నిక్ చదివేటప్పుడు అక్కడ కమ్యూనిటీ రేడియోను ఒకటి స్టార్ట్ చేశాం. అంటే ఓ చిన్న గుంపుకు మాత్రమే వినపడే రేడియో. నేను నా ఫ్రెండ్స్ కలిసి ఆ రేడియోలో మనం చాలా ఫేమస్. దాని ద్వారా కొత్త ఫ్రెండ్స్ దొరికారు. చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ వల్ల మాకు మంచి విషయాలు తెలిసాయి. చాలా యూస్ఫుల్ గా అనిపించింది. ఇంత యూస్ఫుల్ గా ఉన్నది నేను పుట్టి పెరిగిన మా కూనిపేటకి ఉపయోగపడాలనే నేను మన పేటలో రేడియో ప్రారంభించాలనుకున్నాను. మెల్లమెల్లగా కావాల్సిన వస్తువులన్నీ పోగు చేసి మీ అందరి సాయంతో ఈరోజు గల్లీ ఎఫ్ఎం ప్రారంభించాను. నా చిన్నప్పుడు ఓ అన్నను చూసి అడిగాను, మనం ఎందుకన్నా ఈ పేటలో పుట్టాం, ఎందుకన్నా ఇంత కష్టపడాలి, ఇందులోంచి మనం ఎప్పుడు బయటపడతామని. దానికి అన్న ఏమన్నారో తెలుసా? పరిస్థితులకు తగ్గట్టు నువ్వు మారకు, నీకు తగ్గట్టు పరిస్థితుల్ని మార్చు అని మా అన్న అన్నారు. అది ఇంకెవరో కాదు, మన కాశీ అన్నే. నేను అన్నాను చెప్పరా? అవునన్నా, నువ్వేగా అన్నావు. రేయ్, మీ వాడు ఐస్ పెడుతున్నాడు రా. అట్టడిదేం లేదన్నా, ఆడికి ఎప్పుడు నీ మీద రెస్పెక్టే. సరే చదువు. అలా చెప్పడంతో ఆగిపోకుండా ఆయనకి తగ్గట్టు ఈ పేటలోని పరిస్థితుల్ని మార్చేశారు. ఇప్పుడు మనందరికీ కింగ్ గా ఉన్నారు. సో అన్న రేంజ్ కి ఈ పేటలో అందరు ముద్దులు ఆడుతున్నావా? నా పేరు చెప్పి మామూలు తీసుకున్నాడు. నోరు కూడా దానికి గుద్దు మూతి మీద. నువ్వు చదవరా. అన్న రేంజ్ కి ఈ పేటలో అందరినీ మెప్పించలేకపోయినా నా వల్ల అయినంత వరకు ఈ గల్లీ ఎఫ్ఎం ద్వారా మీ అందరినీ మెప్పిస్తాను. ఈ గల్లీ ఎఫ్ఎం మిమ్మల్ని తప్పకుండా సంతోషపరుస్తుంది. అంతే. వెళ్ళండి తర్వాత వచ్చి కలవచ్చు. అదేనా, మన గల్లీలో మీరు రేడియో ప్రారంభించడానికి మాత్రం పర్మిషన్ ఇస్తే చాలన్నా. రే, ఈ బాబులాగా వెల్డింగ్ పని చేసుకోకుండా రేడియో స్టేషన్ అంటున్నాడు. ఏమైనా డబ్బులు వస్తాయా? డబ్బులేం రావన్నా, ఆశన్నా. ఆశ. ఈ పేటలో చిన్న పిల్లలందరూ 10,000 15,000 సంపాదిస్తున్నారు. రే మూర్తే, అన్నా నీ కొడుకు ఎంత సంపాదించరా? 2 లక్షలు అన్నా. విన్నావా? 2 మాసాలే సరెండర్ అయ్యాడు, లక్షల్లో సంపాదిస్తున్నాడు. బతుకు తెరువు చూసుకోరా. నువ్వు బడి తీరా. అన్నా 6 మసాలు కష్టపడి అన్ని రెడీ చేశానన్నా. ప్లీజ్ అన్నా. ఎక్కడా బండి? ఓకే చెప్తే ఏమా నీ మొగుడిని కొంగుకు ముడేసుకుంటావా ఏంటి? పల్లోకి పంపించు. అన్నా ప్లీజ్ అన్నా. సరే వద్దన్నా, ఓ 10 రోజులన్నా. 10 రోజులు టైం ఇవ్వన్నా. నీకు నచ్చకపోతే ఆపేస్తానన్నా. సరే పోరా, స్టార్ట్ చేసుకో. థ్యాంక్స్ అన్నా. నాన్న రిబ్బన్ కట్ చేసి చెప్తా. ఇదేంటిది రిబ్బన్ అని చెప్పి రాడు పెట్టేవేటి? మన ఏరియాలోనే ఫేమస్ వెల్డర్వి, నీకు రిబ్బన్ పెడితే బాగుంటుందా చెప్పు? కట్ చేసి చెప్తా, మన స్టైల్లో కట్ చేయి. పోమా, ఇప్పుడు చూడు నిప్పు రౌలు ఎలా చెదురుతాయో. మా ఇట్రామా. నీకు ఇవన్నీ నచ్చవని నాకు తెలుసు, కానీ నన్ను కన్నావుగా, దాన్ని ఆన్ చేసి ప్రారంభించు. ఇదే కదా? అదే. చల్లగా ఉండు. థ్యాంక్ యూ. కూనిపేటలో ఉన్న వాళ్ళందరికీ శుభోదయం మరియు ఆయుధ పూజ శుభాకాంక్షలు. నేను మీ జ్ఞానశేఖర్ని. ఇది గల్లీ ఎఫ్ఎం 90.8. జ్ఞానంతో మాట్లాడదాం. కుమారం వినపడుతుంది. మీ అందరికి బాగా తెలుసు కదా, మన సదాశివయ్య గారికి 88 ఏళ్ళు అవుతోంది. ఇంకా సదాశివయ్య గారి చీఫ్ గెస్ట్. ఈ మైక్ లో మాట్లాడండి. ముందుకు నెట్టు. మన పేట కూలీలపేట కాదు, దీని అసలైన పేరు కూలీలపేట. తెల్లదొరలున్నప్పుడు కట్టడాలు కట్టడానికి ఇక్కడి నుంచే కూలీలు తీసుకెళ్లేవారు. హార్బర్ ని, రైల్వే స్టేషన్ ని అన్నింటినీ మన వాళ్లే కట్టారు. ఇదిగో ఈ గంట అక్కడుంది. ఆ గంటని మేస్త్రి కొడతాడు. తెల్లారి కట్ట ఆ గంట శబ్దం వినగానే అందరం పొలోమని కూలికి పోయేవాళ్ళం. ఇప్పుడు నా చేత ఆ గంట కొట్టించగానే నాకు పాతవన్నీ గుర్తుకొచ్చాయి. సదాశివయ్య గారు వారి అనుభవాన్ని మనతో పంచుకున్నారు. ఆయన చెప్పినట్టు ఇదేమన్నా మామూలు పేట? ఇక్కడ పెయింటర్ మురళి, కార్పెంటర్ గోపాలు, ఎలక్ట్రీషియన్ సలీము, ప్లంబర్ చార్లెస్, చేపల లక్ష్మమ్మ, ఇలా అన్ని రకాల పనులు చేసేవాళ్ళు ఇక్కడ ఉన్నారు. ఇలాంటి పేటని కూనిపేట అని పిలుస్తున్నారు. అయినా అవతల ఏరియా వాళ్ళకి ఏంటి అంత పొగరు? ఒకటి కూలోళ్ల పేట అని పిలు, లేదా కాసన్న పేట అని పిలు. అదేంట్రా కూనిపేట? మాట్లాడుతున్నాడు రాయుడు. ఈ లోకంలో దారుణమైన విషయాలు 2. ఒకటి అజ్ఞానంలో ఉండడం,
రెండోది ఆ జ్ఞానం లేకుండా ఉండడం. అదార్థమయ్యేలా చేయడానికి వీళ్ళందరి కష్టాన్ని గౌరవించేలా ఈ రేడియోని నేను ఆయుధంగా వాడుకోబోతున్నాను. అందుకే ఆయుధ పూజ అయిన ఈ రోజు ఈ ఎఫ్ఎం ని స్టార్ట్ చేయాలనుకున్నాం. ఇక్కడ ఎవరైనా వారి సమస్యల్ని చెప్పొచ్చు, దానికి ఎవరైనా పరిష్కారాన్ని ఇవ్వచ్చు. మీకు వంతెనగా ఉండబోయేదే మన ఈ గల్లీ ఎఫ్ఎం 90.8 జ్ఞానంతో మాట్లాడదాం. కొంచెం జ్ఞానంతో మాట్లాడదాం. Yes, దయచేసి ఈ రోజు మన గల్లీ ఎఫ్ఎం ని మ్యూజికల్ గా స్టార్ట్ చేయబోతున్నాం. దాన్ని ఇప్పుడు ఎవరు స్టార్ట్ చేయబోతున్నారంటే మన ఏరియాలో ఫేమస్ అయిన సింగమలై కళా బృందం. ఆ గర్ల్స్ ఇప్పుడు మన కోసం ఇక్కడికి వచ్చి మన మ్యూజిక్ ని స్టార్ట్ చేయబోతున్నారు. స్టార్ట్. నిజం నిప్పు లాంటిది, చూస్తూనే ఉండండి. ఒక చిన్న విరామం తరువాత ఏంటి టాపిక్ ఇయ్యాలా? పోయిన ఏడాది 6 అమ్మాయిలు పెళ్లి కొడుకు నచ్చలేదని పెళ్లిపేటల మీద నుంచి లేచిపోయారట. వాళ్ళు చేసింది కరెక్టా తప్ప అని పంచాయతీ. అది కాదు నాన్న, ఆ 6 అమ్మాయిలకి 1 సంవత్సరమైనా ఇంకా పెళ్ళవ్వలేదంట. కానీ ఆ అమ్మాయిలు వద్దన్న 6 అబ్బాయిలకి పెళ్ళైపోయిందంట. అదే నాన్న ట్విస్ట్. నువ్వు ఎప్పుడు చూడవు కదరా? నిజమే, కానీ సూపర్ అమ్మాయి, సూపర్ స్పీచ్ ఇప్పుడు వస్తుంది చూడు. ఏ స్పీచ్ రా? నమస్కారం, నా పేరు మృణాల్ని. అంతే నానా, ఆ నమస్కారంలో ఓ ఇది ఉంది నాన్న. అంటే ఎలా చెప్పను, ఇప్పుడు వేస్తారు, నువ్వే చూడు. లాంటిది. పురుషాధిక్యం పూర్తిగా అంతరించిపోయిన ఈ సమాజంలో ఆ పురుషులు ఇచ్చిన స్వతంత్రాన్ని ఈ మహిళలు సరిగ్గా సద్వినియోగపరుచుకుంటున్నారా అంటే అవును అని వేధింపులకు గురైన డాక్యుమెంటరీ తీసిన మృణాలిని ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. ఏమండి, ముందొక విషయం అర్థం చేసుకోండి. ఏదో స్వతంత్రం ఉందని మగవాళ్ళంతా కలిసి ఆడవాళ్ళకి స్వతంత్రం ఇచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఏంటి చీటికి మాటికి ఆడాళ్ళు మగాళ్ళు అంటున్నారు? మీరు దమ్ము కొడుతున్నారు, మందు కొడుతున్నారు. అదే విధంగా మేము దమ్ము కొడతాం, మందు కొడతాం. మీరు క్యాజువల్ గా యూజ్ చేసే తిట్లు బూతులు కూడా అమ్మ అక్క అంటూ మా ఆడవాళ్ళని ఉద్దేశించగా తిడుతుంటారు. అలాగే మమ్మల్ని మగాళ్ళని తిట్టమంటారా? తనేదో చెప్పాలనుకుంటుంది, విందాం. మీరు పెళ్ళ ఉండగా జాలీగా ఇంకో ఆడదంతా కులుకుతున్నారే, మేము అలాగే తిరుగుతాం. మాట్లాడుతోంది ఓ ఆడది ఆ రాత్రి ఎవరి పక్కన పడుకోవాలో తనే నిర్ణయించాలి. ఆడదా అది ఓ మగాడు చేసేవన్నీ ఆడదే చేస్తుందట. ఒసేయ్, అది మాట్లాడింది బుర్రకెక్కించుకోకు, మర్చిపో. బలిసి బరి తెగించి మాట్లాడుతోంది. నాన్న, బట్ ఆ నమస్కారంలో ఓ ఇది ఉంది నాన్న. బయట జరిగే గొడవ చూసావా? నువ్వు అప్పుడే వెళ్ళిపోతానన్నావు, ఇంకా ఇక్కడే ఉన్నావు. నా కజిన్ వస్తున్నాడు, రాగానే వెళ్ళిపోతాను. మైక్ ఇచ్చారని ఏవైనా మాట్లాడచ్చా? ఆడదంటే అడుకోవద్దు, దమ్ము కొడతాను, మందు కొడతాను అంటూ. ఏ మురు, నీ హాస్టల్ ముందు ఎంత జనం ఉన్నారో తెలుసా? నువ్వు బయటకు వస్తే నీ పరువు తీసి పారేస్తారు. నువ్వు నీ హాస్టల్ వెనక నుంచి రావడానికి ట్రై చేయి. పూర్ణ, నీ కొడుకు పేట చుట్టూ ఉన్న ఇళ్లకు కూడా వినిపించేలాగానే రేడియో సెట్ చేశాడు. అయ్యా, రేడియో కొంచెం వినిపించేలా ఎట్టండి అయ్యా. అవును పూర్ణ, నీ కొడుకు రేడియో మొదలు పెట్టింది నీకు ఇష్టం లేదు కదా, మరి ఎందుకు వింటున్నావు? ఆడు నా గురించి మాట్లాడతాడట. ఏం పెద్దగా మాట్లాడతాడు, తిడతాడు ఎప్పట్లాగే. ఏం తిడతాడో ఎందామని. పూర్ణ, అమ్మా, కిందకి వెళ్ళి లగేజ్ తీసుకురా. పూర్ణక, టీవీలో చూసావా? మృణాల్ని, ఇప్పుడు నేను నిన్ను తిట్టేది లోకంలో నువ్వు ఎక్కడున్నా వినపడుతుంది. వినపడదు. ఏ మూలకెళ్తేనే మన రేడియో మనకు వినపడడం లేదు, ప్రపంచం మూలకెలా? ఇంకో చోట ఉద్యోగానికి వినపడద్ది. మారిని మందాకని నువ్వు కానీ. మృణాల్ని, నోరు తెరిస్తే మహిళా స్వతంత్రం, మహిళా స్వతంత్రం. మహిళా స్వతంత్రం అంటే ఏంటో తెలుసా నీకు? ఎవరు మాట్లాడాలి? తన కుటుంబం సమాజం బాగుండాలని కోరుకుంటుంది ఒక మహిళ. దాన్ని ఆఫ్ చేయ ముందు. ఆఫ్ చేయకండి. ఇంటికి వెళ్ళి అంట్లు తోముతూ కొవ్వొత్తిలా కరిగిపోతుంది ఆ మహిళా మాణిక్యం. త్యాగానికి ప్రతిరూపం, మకుటం లేని మహారాణి. మా అమ్మ పేరు పూర్ణమ్మ. ఆవిడ మాట్లాడొచ్చు మహిళా స్వతంత్రం గురించి. ఇంగ్లీషు. ఇది మన పూర్ణ కొడుకు జ్ఞానం. వాళ్ళ పేటలో ఏదో కమ్యూనిటీ రేడియో అని కొత్తగా మొదలు పెట్టాడు. రోజు ఈడితో పెద్ద గోలైపోయిందమ్మా. ఏరే ఉద్యోగం వెతుక్కోమని ఎంత మొత్తుకున్నా మాట. పూర్ణక, వెళ్ళి ఐస్ వాటర్ తీసుకురా. మా అమ్మ గురించి నీకు తెలియదు. ఆవిడ చాలా మెత్తనైంది, మృదువైంది, సాఫ్ట్ అయింది. నన్ను తిట్టాలన్నా కూడా పొరా అని ఎప్పుడు తిట్టదు, పొరాని అని సాఫ్ట్ గానే తిడుతుంది. అలాంటి మా అమ్మ నిన్న మృణాల్ని మాట్లాడిన మాటలు విని తిట్టింది చూడు.
ఆ బూతులో 2 నాకే కొత్తరా. ఛై! ఇలా ఏమీ తెలియకుండా నోటుకొచ్చినట్టు మహిళా స్వతంత్రం అంటున్నావే. నువ్వు నీ మొహం ఇంకెప్పుడైనా మాట్లాడేవో? నువ్వు చూసావా టీవీలో బాగుంటుందా? సూపర్ ఉంటుందా? మీ అబ్బాయి ఫోన్ నెంబర్ ఇవ్వండి. మా ఓడి ఫోన్ నంబరు నాకు తెలీదమ్మా. కాన్ఫిడెంట్ గా కాల్ చేయండి, నోటుకొచ్చినట్టు తిట్టండి. మాట్లాడేది మీ ఆర్జే జ్ఞానం. ఇది మీ గలీ ఎఫ్ఎం 90.8 జ్ఞానంతో మాట్లాడండి. ప్రౌడ్ ఆఫ్ యు మై చైల్డ్. నమస్కారం, జ్ఞానంతో మాట్లాడుతున్నారు? నేను జ్ఞానంతోనే మాట్లాడుతున్నాను. నువ్వే జ్ఞానం లేక మాట్లాడుతున్నావు. రాను మన ఏరియా అమ్మాయిలకి హ్యూమర్ సెన్స్ చాలా ఎక్కువైపోయింది. అమ్మాయిలు చెప్పండి మీ పేరు? మృణాలిని. దానికి ఎలా వినిపించింది? ఆశ్చర్యంగా ఉందబ్బా. అమ్మో. మీ అభిప్రాయాన్ని చెప్పండి. మైక్ ఉందని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా? అంటే ఏదో మాకు తోచింది సమాజానికి చెప్దామని. రేడియోకి లైసెన్స్ ఉందరా? అబ్బే మా దగ్గర 2 వీలర్ కే లైసెన్స్ లేదు. రే, నీకు రేడియోలో మాట్లాడడానికి రైట్స్ లేవు, అందులో నా గురించి తప్పుగా మాట్లాడతావా? ఇదొక రేడియో, దీన్ని వినడానికి ఒక గుంపు ఒకటి. సిగ్గులేదు? చిల్డ్రన్స్ 2 days లీవ్.